తాజాగా ఓ వింత సంఘటన వెలుగులోకి వచ్చింది. కోట్ల రూపాయల విలువైన ఓ లగ్జరీ నౌక ప్రారంభించిన కొన్ని నిమిషాలకే సముద్రంలో మునిగిపోవడం సంచలనంగా మారింది. ఈ సంఘటన ఉత్తర టర్కీ తీరంలో వెలుగు చూసింది. జోంగుల్డాక్ తీరంలోని మెడ్ ఇల్మాజ్ షిప్ యార్డ్లో ఈ నౌకను ఏర్పాటు చేశారు. దీని నిర్మాణం కోసం $1 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలంటే 8.74 కోట్లు ఖర్చు చేశారు. 2 రోజుల క్రితం అనగా మంగళవారం నాడు ఈ నౌక ప్రారంభమైంది. ఆ సమయంలో నౌకలో కొందరు ప్రయాణికులు, సిబ్బంది కూడా ఉన్నారు. లగ్జరీ నౌకలో ప్రయాణం చేస్తున్నామని మురిసిపోయినంతసేపు పట్టలేదు అది మునిగిపోవడానికి. ప్రారంభమైన 15 నిమిషాలకే ఈ నౌక మునిగిపోయింది. నౌక మునుగుతున్నట్లు అర్థమైన వెంటనే దానిలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అదృష్టం బాగుండి వారంతా క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే నౌక మునిగిపోవడం చూసి దాని యజమాని, కెప్టెన్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆయన చేసేదేం లేక వారు కూడా సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ప్రస్తుతం అందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం ఈ నౌక ఇస్తాంబుల్ నుంచి దాని యజమానికి డెలివరీ అయింది. అయితే ప్రారంభించిన కాసేపటికి నౌక మునిగిపోవడంపై ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నామని దాని యజమాని తెలిపారు. నౌక మునిగిపోతున్న వీడియో వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.